బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇస్తగ్ఫార్ దువాలు నేర్చుకుందాం. ఇస్తగ్ఫార్ అంటే అల్లాహను క్షమాపణ అడగటం. మన వల్ల ఏదైనా తప్పిదం జరిగినప్పుడు వెంటనే ఇస్తగ్ఫార్ చదవాలి. అల్లాహను క్షమించమని వేడుకోవాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు. అల్లాహ్ సాక్షిగా నేను ప్రతిదినము 70 సార్ల కంటే ఎక్కువ అల్లాహను మన్నింపునకై వేడుకుంటాను మరియు పశ్చాత్తాపంతో ఆయన వైపునకు మరలుతుంటాను. మరొక హదీసులో ఇలా తెలియచేశారు. ప్రజలారా, పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలండి. నేనైతే రోజుకు 100 సార్లు క్షమాపణకై అర్థిస్తూ ఉంటాను. చూశారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే రోజుకు 70 నుంచి 100 సార్ల వరకు అల్లాహను క్షమాభిక్షకై వేడుకుంటున్నప్పుడు మనం ఎన్నిసార్లు అల్లాహను క్షమాభిక్ష వేడుకోవాలి? ఇన్షాల్లాహ్ ఈరోజు మనం అస్తగ్ఫార్ దువాలు నేర్చుకుందాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మొదటి దువా, అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహ్. అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహ్. అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహ్. ఈ తస్బీని కనీసం రోజుకు 100 సార్లు తప్పక పఠించాలి. దీని యొక్క అర్థం, నేను అల్లాహ్ యొక్క మన్నింపు వేడుకుంటున్నాను, ఆయన సమక్షంలో తోబా అంటే పశ్చాత్తాపం చేస్తున్నాను. ఈ జిక్ర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోజుకు 100 సార్లు చదివేవారు. రెండవ దువా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సభ నుండి లేచే ముందు 100 సార్లు ఈ దువా చదివేవారని హజరత్ అబ్దుల్లా ఇబ్నె ఉమర్ రజల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖించారు. ఆ దువా ఇప్పుడు మనం నేర్చుకుందాం. రబ్బిగ్ఫిర్లీ వ అతుబ్ అలయ్య ఇన్నక అంతత్ తవ్వాబుల్ గఫూర్. రబ్బిగ్ఫిర్లీ వ అతుబ్ అలయ్య ఇన్నక అంతత్ తవ్వాబుల్ గఫూర్. ఈ దువా యొక్క అర్థం, ఓ అల్లాహ్, నన్ను క్షమించు, నా తౌబా అంగీకరించు, నిశ్చయంగా నీవు తౌబా అంగీకరించేవాడివి, క్షమించేవాడివి. ఇప్పుడు మూడవ దువా నేర్చుకుందాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్తగ్ఫిరుల్లాహల్ అజీమల్లజీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వ అతూబు ఇలైహ్. మరోసారి దువా చదువుదాం. అస్తగ్ఫిరుల్లాహల్ అజీమల్లజీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వ అతూబు ఇలైహ్. అస్తగ్ఫిరుల్లాహల్ అజీమల్లజీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వ అతూబు ఇలైహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియచేశారు. ఎవరైతే ఈ దువా చదువుతారో అల్లాహ్ అతన్ని క్షమిస్తాడు, ఒకవేళ అతను యుద్ధభూమి నుండి పారిపోయిన వాడైనా సరే. అంటే యుద్ధభూమి నుండి పారిపోవటం చాలా పెద్ద తప్పు కదా. ఆ తప్పు చేసిన తర్వాత ఈ దువా చదివి అల్లాహ్ దగ్గర క్షమాపణ కోరితే అల్లాహ్ వారిని తప్పక క్షమిస్తాడు అని అర్థం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నాలుగో దువా నేర్చుకుందాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలక్తనీ వ అన అబ్దుక వ అన అలా అహదిక వ వఅదిక మస్తతతు అఊజు బిక మిన్ షర్రి మా సనఅతు అబూఉ లక బినిఅమతిక అలయ్య వ అబూఉ లక బిజంబీ ఫగ్ఫిర్లీ ఫఇన్నహు లా యగ్ఫిరుద్ దునూబ ఇల్లా అంత్. మరొకసారి దువా చదువుదాం. అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలక్తనీ వ అన అబ్దుక వ అన అలా అహదిక వ వఅదిక మస్తతతు అఊజు బిక మిన్ షర్రి మా సనఅతు అబూఉ లక బినిఅమతిక అలయ్య వ అబూఉ లక బిజంబీ ఫగ్ఫిర్లీ ఫఇన్నహు లా యగ్ఫిరుద్ దునూబ ఇల్లా అంత్. మరొకసారి దువా చదువుదాం. అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలక్తనీ వ అన అబ్దుక వ అన అలా అహదిక వ వఅదిక మస్తతతు అఊజు బిక మిన్ షర్రి మా సనఅతు అబూఉ లక బినిఅమతిక అలయ్య వ అబూఉ లక బిజంబీ ఫగ్ఫిర్లీ ఫఇన్నహు లా యగ్ఫిరుద్ దునూబ ఇల్లా అంత్. ఈ దువా యొక్క అర్థం, ఓ అల్లాహ్, నీవే నా ప్రభువు, నీవు తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడు. నీవే నన్ను సృష్టించావు, నేను నీ దాసుణ్ణి. నేను నీతో చేసిన ఒడంబడిక వాగ్దానంపై స్థిరంగా ఉన్నాను.
నేను పాల్పడిన పాపాల కీడు నుండి నీ శరణులోనికి వచ్చుచున్నాను. నాపై ఉన్న నీ అనుగ్రహాలను నేను అంగీకరిస్తున్నాను. నా పాపాలను కూడా ఒప్పుకుంటున్నాను. నీవు నన్ను క్షమించు. పాపాలను క్షమించేవాడు నీవు తప్ప ఎవడూ లేడు. ఈ దువా పూర్తి విశ్వాసంతో ఉదయం చదివిన వ్యక్తి సాయంకాలమునకు ముందు అతను మరణిస్తే స్వర్గంలో చేరుతాడు. ఒకవేళ సాయంకాలం పూర్తి నమ్మకంతో చదివి ఉదయించకముందే మరణిస్తే స్వర్గంలో చేరుతాడు. ఈ దువాను అర్థంతో సహా బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకుని ఉదయం సాయంత్రం చదివే అలవాటు చేసుకోవాలి ఇన్షా అల్లాహ్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.